Yes, good morning, all of you. So, all the students, yesterday class we had discussed about that is fifth unit. So we can go for that is continuation of that one. Myself as Ismail Basha, Assistant Professor, Get Institute of Technology and Management Science. See here, that is previous class we had discussed about the that is see here. What are the types of that is types of distributed database is distributed database can be broadly classified into homogeneous and then heterogeneous. These are the two types here. So next one is here, it is actually having the flowchart and diagram like this. Distributed database environment should be homogeneous and then heterogeneous. Homogeneous having again two types, autonomous and then non-autonomous. Heterogeneous having the federator and then multi-federate. Okay na? So this is something we had last class discussed. Now we are going to be discussed about the next continuation for the today's class. See here in types, first one is homogeneous, second one is heterogeneous. Homogeneous distributed database means in homogeneous distributed database all the sites use identical DBMS and operating systems. సో ఐడెంటికల్ డేటాబేస్ని యూజ్ చేసుకుంటాం, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకుంటాం. ఇట్స్ ప్రాపర్టీస్ ఏంటంటే యాక్చువల్గా ద సైట్స్ యూజ్ వెరీ సిమిలర్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ది సైట్స్ యూజ్ ఐడెంటికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ and DBMS from the same vendors. So next one, each site is aware of all other sites and cooperate with the other sites to process the user request. ఒక సైట్కి ఇంకొక సైట్కి ఎలా ఉంటుందంటే చాలా కోఆపరేటివ్గా ఉంటుంది. సో అటువంటి సైట్స్ మాత్రమే ఇది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ద డేటాబేస్ ఈజ్ యాక్సెస్డ్ త్రూ ద సింగిల్ ఇంటర్ఫేస్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ డేటాబేస్. సింగిల్ ఇంటర్ఫేస్ కానీ సింగిల్ డేటాబేస్ కానీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఒక డేటాబేస్కి ఇంకొక డేటాబేస్ రిలేషన్షిప్ అనేది ఏదైనా సెట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. సో దెర్ ఆర్ టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఆటోనామస్, రెండోది వచ్చి నాన్ ఆటోనామస్ అన్నాం కదా. సో ఆటోనామస్ అనేది తీసుకుంటే ఈచ్ డేటాబేస్ ఈజ్ ఇండిపెండెంట్గా ఉంటుంది. దట్ ఫంక్షన్ ఆన్ ఇట్స్ ఓన్. దాని ఫంక్షన్ బట్టి అది వర్క్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్, ఎంప్లాయర్, ప్రోడక్ట్, ఇన్వెంటరీ అలా దే ఆర్ ఇంటిగ్రేటెడ్ బై కంట్రోలింగ్ ద అప్లికేషన్. సో దే ఆర్ ఇంటిగ్రేటెడ్ బై కంట్రోలింగ్ ద అప్లికేషన్. ఆ డేటా అంతా ఒక చోట ఇంటిగ్రేట్ అయ్యి సో ఏమైపోతుంది, అప్లికేషన్ కంట్రోలెడ్గా ద యూజ్ మెసేజ్ పాసింగ్ టు షేర్ ద డేటా అప్డేట్స్. కాబట్టి యూజ్ మెసేజ్ పాసింగ్, షేరింగ్ ఆఫ్ అప్డేట్స్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతాయి. అదే నాన్ ఆటోనమస్ తీసుకున్నాం అనుకోండి, అప్లికేషన్స్ మెసేజ్ పాసింగ్ అండ్ షేర్ డేటా అప్డేట్స్ అనేది పాసిబుల్ అవుతాయి. అదే మీరు నాన్ ఆటోనమస్ తీసుకున్నాను అనుకో, డేటా ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద హోమోజీనియస్ అంటే ఇండిపెండెంట్గానే ఉంటుంది, నోట్స్ నుంచి తీసుకుంటుంది. And a central or master DBMS coordinate the data updates across the sites. కాకపోతే ఇక్కడ సెంట్రల్ డేటాబేస్ అనేది ఉంటుంది, అందులో నుంచి డేటా అప్డేట్స్ కానీ షేరింగ్ అనేది కానీ జరుగుతుంది. ఇక హెట్రోజీనియస్ తీసుకుంటే, సో హెట్రోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే డిఫరెంట్ సైట్స్ హ్యావ్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఒక్కొక్క సైట్స్కి ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ డిబిఎంఎస్ ప్రోడక్ట్స్ అండ్ డేటా మోడల్స్ ఫర్ డిబిఎంఎస్ ప్రోడక్ట్ కానీ డేటా మోడల్స్ కానీ, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక్కొక్క సైట్కి యూజ్ చేస్తాం. వీటి ప్రాపర్టీస్ ఏంటంటే డిఫరెంట్ సైట్స్ ఆర్ డిసిమిలర్ స్కీమాస్ అండ్ సాఫ్ట్వేర్. సో ఒక్కొక్క సైట్కి ఒక్కొక్క ఏంటంటే దట్ ఈస్ స్కీమా, అవునా, డేటా ఫార్మాట్ అనేది ఉంటుంది, అలాగే సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ది సిస్టమ్ మే బీ కంపోజ్డ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ డిబిఎంఎస్ లైక్ రిలేషనల్, నెట్వర్కింగ్, హైరార్కికల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇది ఎలా ఉంటుందంటే
సో రిలేషనల్గా ఉంటుంది. నెట్వర్కింగ్ డిఫరెంట్ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. హైరార్కికల్ మోడల్ ఆఫ్ నెట్వర్క్, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ క్వారీ ప్రాసెసింగ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ డ్యూ టు డిస్సిమిలర్ స్కీమాస్. క్వారీ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం కాంప్లెక్స్, బికాస్ డేటాబేసెస్ అనేవి సిమిలర్ సైట్స్ని సిమిలర్ డేటాని కలిగి ఉండడం వల్ల, అవునా సరే డిఫరెంట్ డేటా డిఫరెంట్ దట్ ఈస్ స్కీమాస్ని కలిగి ఉండడం, అవునా. ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఈజ్ కాంప్లెక్స్ డ్యూ టు డిస్సిమిలర్ సాఫ్ట్వేర్స్. అంతేకాకుండా ఒక్కొక్క సైట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ అనేది కలిగి ఉండడం వల్ల ఏమైపోతుంది, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామో దాన్ని బట్టి ఆ ట్రాన్సాక్షన్స్ అనేది అక్కడ డేటాబేస్ స్కీమాలో జరుగుతూ ఉంటుంది. A site may not be aware of other sites and there is a limited cooperation in the processing user request. కాబట్టి ఒక సైట్కి అవేర్నెస్ అనేది ఉండదు. సో ఒక సైట్లో ఎలా డేటా ట్రాన్సాక్షన్ జరుగుతుందో, సో లిమిటెడ్ కోఆపరేషన్స్ అనేది దాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి సో ఒక సైట్లో ఆపరేషన్ ఇంకొక సైట్ ఆపరేషన్కి సో సంబంధం ఉండదు. కాబట్టి దాన్ని అవేర్నెస్ని బట్టి డేటా రిక్వెస్ట్ అనేది అక్కడ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి కూడా ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఒకటి వచ్చి ఫెడరేటెడ్, రెండోది వచ్చి అన్ఫెడరేటెడ్. సో ఈ హెట్రోజీనియస్లో ఫెడరేటెడ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే ఏంటంటే హెట్రోజీనియస్ డేటాబేస్ సిస్టమ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఇన్ నేచర్, ఇది అనా. సో లైక్ హోమోజీనియస్ లాగా అండ్ ఇంటిగ్రేటెడ్ టుగెదర్ సో దట్ దే ఫంక్షన్ ఈజ్ సింగిల్ డేటాబేస్ సిస్టమ్ యూజ్ చేస్తుంది. సో ఇండిపెండెంట్గా ఇంటిగ్రేటెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సింగిల్ డేటాబేస్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదే అన్ఫెడరేటెడ్ అయితే దిస్ డేటాబేస్ ఎంప్లాయీస్ సెంట్రల్ కోఆర్డినేట్ మాడ్యూల్స్ త్రూ విచ్ ద డేటాబేసెస్ ఈజ్ యాక్సెస్. సో ఇది కూడా ఎలా ఉంటుంది, సో లైక్ సో నాన్ అటామస్ అనమాట, అటానమస్ నాన్ అటామస్. సో ఇక్కడ సెంట్రల్ డేటాబేస్ అనేది దాని ద్వారా డేటా అనేది యాక్సెస్ చేయడం. ఓకే, ఇకపోతే డిస్ట్రిబ్యూటెడ్ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్. యాక్చువల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటా బిఎంఎస్ ఆర్కిటెక్చర్ అనేది తీసుకుంటే జనరలీ డెవలప్డ్ డిపెండింగ్ అపాన్ ద 3 పారామీటర్స్. ఒకటి వచ్చి డిస్ట్రిబ్యూషన్, రెండోది వచ్చి అటానమీ, మూడోది వచ్చి హెట్రోజెనిటీ. డిస్ట్రిబ్యూషన్ అనేది తీసుకుంటే ఇట్ టేక్స్ ద ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా అక్రాస్ ద డిఫరెంట్ సైట్స్. ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా అనేది ఒక సైట్ నుంచి ఒక సైట్కి ఎక్కడైతే జరుగుతుందో దాన్ని సో డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇకపోతే అటానమీ, ఇట్ ఇండికేట్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ డేటా సిస్టమ్ అండ్ డిగ్రీ టు విచ్ ఈచ్ కాన్స్టిట్యూయెంట్ డిబిఎంఎస్ కెన్ ఆపరేట్ ఇండిపెండెంట్. కాబట్టి ఇట్ ఇండికేట్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద డేటాబేస్ సిస్టమ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ ఎక్కడిని కంట్రోల్ చేస్తుంటుంది అండ్ ద డిగ్రీ టు విచ్ ద ఈచ్ కాన్స్టిట్యూయెంట్ డిబిఎంఎస్ కెన్ బి ఆపరేటెడ్ ఇండిపెండెంట్. సో ఈచ్ డేటాబేసెస్ అనేది ఆపరేట్ చేయడం ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇకపోతే హెట్రోజీనిసిటీ, ఇట్ రెఫర్స్ ద యూనిఫార్మిటీ అండ్ దెన్ డిసిమిలారిటీ. యూనిఫామ్ని కానీ డిసిమిలారిటీని కానీ రెండింటిని రెఫర్ చేస్తుంది. ద డేటా మోడల్స్, సిస్టమ్ కాంపోనెంట్స్ అండ్ డేటాబేసెస్. సో డేటా మోడల్స్లో కానీ సిస్టమ్ కాంపోనెంట్స్లో కానీ డేటాబేస్లో కానీ సో సిమిలారిటీ కానీ లేదా డిసిమిలారిటీ కలిగినటువంటి వాటిని రెఫర్ చేసుకుంటూ వెళ్తాం. ఇకపోతే ఆర్కిటెక్చరల్ మోడల్స్ ఎలా ఉంటాయో చూస్తే సమ్ ఆఫ్ ద కామన్ ఆర్కిటెక్చరల్ మోడల్స్ ఆర్ ఏంటంటే ఒకటి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, పియర్ టు పియర్ ఆర్కిటెక్చర్ ఫర్ డేటాబేస్ డిస్ట్రిబ్యూటెడ్ డిబిఎంఎస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మూడోది వచ్చేసి మల్టీ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్. ఇట్లా 3 ఉంటాయన్నమాట ఇక్కడ, ఓకేనా. సో ఇందులో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుందో చూస్తాం. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఏ 2 లెవెల్ ఆర్కిటెక్చర్. 2 లెవెల్స్ అనేది ఇందులో ఉంటాయి. వేర్ ద ఫంక్షనాలిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ సర్వర్ అండ్ క్లయింట్. సర్వర్ గాను క్లయింట్స్ గాను డివైడ్ అవుతుంది. The server function is primarily encompasses the data management. సర్వర్ అనేది ఏం చేస్తుంది, డేటాని కంపోజ్ చేసుకుంటుంది ఫర్ డేటా మేనేజ్మెంట్. నెక్స్ట్ క్వారీ ప్రాసెసింగ్, అదే ఆప్టిమైజేషన్ అండ్ ట్రాన్సాక్షన్.
కాబట్టి ఇక్కడ సర్వర్ అనేది మొత్తం చేస్తుంది, డేటా మేనేజ్మెంట్ చేస్తుంది, క్వారీ ప్రాసెసింగ్ చేస్తుంది, ఆప్టిమైజేషన్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ క్లయింట్ ఫంక్షన్స్ ఇంక్లూడ్స్ మెయిన్లీ యూజర్ ఇంటర్ఫేస్. ఓన్లీ యూజర్ ఇంటర్ఫేసెస్ మాత్రమే ఏం చేస్తుందంటే ఇక్కడ క్లయింట్ ఫంక్షన్స్ అనేవి చేస్తుంది. ఓకేనా? కాబట్టి హవెవర్ దే హ్యావ్ సమ్ ఫంక్షన్స్ లైక్ కన్సిస్టెన్సీ, చెకింగ్ అండ్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. కాబట్టి కొన్ని ఫంక్షన్స్ మాత్రం ఎలా ఉంటాయంటే కన్సిస్టెన్సీ, చెకింగ్ అండ్ ట్రాన్సాక్షన్స్ మేనేజ్మెంట్ అనేది కూడా క్లయింట్ చేసుకుంటారు. సో ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే సో ఒకటి సింగిల్ సర్వర్ మల్టీ క్లయింట్, మల్టీ సర్వర్ మల్టీ క్లయింట్స్ అని ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం డయాగ్రామ్లో చూడొచ్చు. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఫర్ DBMSలో తీసుకుంటే ఇది క్లయింట్ 1, క్లయింట్ అంటే నెంబర్ ఆఫ్ క్లయింట్స్, అంటే క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3, క్లయింట్ 4 ఇట్లా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఇక్కడ చేసుకోవచ్చు. 2, 3, 4, 10 మన ఇష్టం. సో ఒకదానికి ఒకటి. సో ఒక క్లయింట్లో ఫస్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, క్లయింట్ సర్వర్ సర్వీసెస్ ఉంటాయి, కమ్యూనికేషన్ మేనేజింగ్ అనేది ఉంటుంది. సో ఇలా ఏంటంటే నంబర్ ఆఫ్ క్లయింట్స్ మనం కనెక్ట్ చేసుకుంటూ పోయి సో లాస్ట్ సిస్టమ్తో టెర్మినేట్ చేస్తాం. సో ఈ క్లయింట్ 1 అనేది నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇంకొక సిస్టమ్కి అంటే ఒక సర్వర్ కలిగి ఉంటుంది. అంటే ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క సర్వర్ని ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ నుంచి డేటా ఇక్కడ పాస్ చేసి ఇట్ ఈస్ కమ్యూనికేషన్ లింక్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి కమ్యూనికేషన్ మేనేజర్లోకి డేటా సర్వీస్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. సో ఇక్కడ డేటాబేస్ అనేది ఫామ్ అవుతుంది. ఇదేంటంటే ఒక సర్వర్, దీనికి సంబంధించి. అలాగే ఇక్కడ ఎన్ని చేస్తే అన్ని సర్వర్స్ ఇక్కడ ఉంటాయి. సో చూడండి ఇక్కడ లాస్ట్ సిస్టమ్ కదా దీనికి సంబంధించినటువంటి సర్వర్. సో ఇక్కడ కమ్యూనికేషన్ మేనేజర్స్ ఇక్కడ నుంచి డేటాను యాక్సెప్ట్ చేసి ఇందులో స్టోర్ చేయించి దాన్ని డేటాబేస్ రూపంలో స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చూసారా? సో ఇది అవునా? ఓకే. నెక్స్ట్ పియర్ టు పియర్ ఆర్కిటెక్చర్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే సో హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ దిస్ సిస్టమ్ ఈచ్ పియర్ యాక్ట్ బోత్ యాజ్ ఎ క్లయింట్ అండ్ సర్వర్. క్లయింట్ అండ్ సర్వర్ రెండు కూడా ఎలా యాక్ట్ చేస్తాయి? సో పియర్స్గా యాక్టివేట్ చేస్తాయి ఫర్ ఇంపోర్టింగ్ ద డేటాబేస్ సర్వర్స్. ద పియర్స్ షేర్ ద రిసోర్సెస్ విత్ అదర్ పియర్స్ అండ్ కోఆర్డినేట్ దేర్ యాక్టివిటీస్. ఓకే, ద యాక్టివిటీ జనరలీ హ్యాస్ 4 levels ఆఫ్ స్కీమా. ఒకటి వచ్చి ఏంటంటే గ్లోబల్ కాన్సెప్చువల్ స్కీమా, లోకల్ కాన్సెప్చువల్ స్కీమా, లోకల్ ఇంటర్నల్ స్కీమా, ఎక్స్టర్నల్ స్కీమా అని 4 రకాలు. ఈ గ్లోబల్ కాన్సెప్చువల్ స్కీమాలో తీసుకుంటే డిపెక్ట్స్ ద గ్లోబల్ లాజికల్ వ్యూ ఆఫ్ ద డేటా అంటారు మనం. సో ఇక్కడ లాజికల్ వ్యూ ఆఫ్ డేటా అని ఏంటంటే రెప్రెజెంట్ చేస్తారు. డిపెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ రెఫర్స్ ఆర్ ఇట్ మే ఏంటి దట్ ఈస్ రిప్రజెంట్స్ ఆర్ వ్యూస్ సంథింగ్ లైక్ దిస్. సో ఇక్కడ కాబట్టి సో సింపుల్గా మనం తీసుకున్నట్లయితే ఏంటంటే సో గ్లోబల్ కాన్సెప్చువల్ స్కీమా ఒకటి ఉంది, రెండోది ఏంటంటే ఇక్కడ లోకల్ కాన్సెప్చువల్ స్కీమా ఉంది, మూడోది ఏంటంటే అలాగే లోకల్ ఇంటిగ్రల్ ఏంటి దట్ ఈస్ స్కీమా అనేది ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ మనకు 4వది ఎక్స్టర్నల్ స్కీమా అనేసి ఉంది అవునా. సో ఇక్కడ మనం కాబట్టి ఇక్కడ సో డిపెక్ట్ అనేది ఏంటంటే మనం డిపెక్ట్ ద గ్లోబల్ లాజికల్ వ్యూస్ అని చెప్పాం అవునా. కాబట్టి ఇక్కడ సో కాబట్టి it is representing the what how we can depict. So depict means represent the global logical view of the data అవునా. సో లోకల్ కాన్సెప్చువల్ స్కీమా తీసుకుంటే డిపెక్ట్ ద లాజికల్ డేటా ఆర్గనైజేషన్ అట్ ఈచ్ సైడ్ అవునా. సో ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన లాజికల్ డేటా అనేది రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది
లోకల్ ఇంటర్నల్ స్కీమా తీసుకుంటే సో డిపెక్ట్స్ ఫిజికల్ డేటా ఫర్ ద ఆర్గనైజేషన్ అట్ ఈచ్ సైట్ అన్నమాట. ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన ఫిజికల్ డేటాని ఇక్కడ సో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్టర్నల్ స్కీమా అనేది తీసుకుంటే డిపెక్ట్స్ యూజర్ వ్యూ ఆఫ్ ద డేటా. ఏ యూజర్లో అయితే ఉందో మా యూజర్ డేటాని కంప్లీట్గా ఏంటి రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 4 రకాలు. సో ఇక్కడ మనం డయాగ్రామ్లో చూసుకోవచ్చు. పియర్స్ టు పియర్ ఎక్స్టర్నల్ స్కీమా ఒకటి, రెండోది ఇక్కడ ఇలాగే ఎన్ని కాంటెంట్ ఉంటాయి అప్ టు ఎన్. సో గ్లోబల్ కాన్సెప్చువల్ ఇవన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టుకుంటుంది. అక్కడ నుంచి ఫస్ట్ వన్ లోకల్ కాన్సెప్చువల్ స్కీమా అని ఇది ఒక సిస్టమ్కి. నెక్స్ట్ సిస్టమ్ డేటా అంటే ఈ సిస్టమ్ డేటా ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇలా మీడియేటర్లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉంటుంది అనమాట ఒక సర్వర్ లాగా. దిస్ ఈస్ క్లయింట్స్ అంటారు. ఇదో క్లయింట్, ఇదో క్లయింట్, ఇదో క్లయింట్. అఫ్ కోర్స్ హియర్ ఇట్ విల్ వన్స్ అగైన్ డిస్ట్రిబ్యూటెడ్ లైక్ దిస్. హియర్ చూసారు అగైన్ ఇది ఎలా ఉంటుంది చూసారా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. కాబట్టి దీస్ ఆర్ ద క్లయింట్స్, దీస్ ఆర్ ద ఏంటి సర్వర్స్. సో టోటల్గా ఇక్కడ పియర్ ఇలా ఉంటుందండి, సెంట్రలైజింగ్ లాగా అవునా. దట్ ఈస్. ఇకపోతే మల్టీ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్. దిస్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫార్మ్డ్ బై ద కలెక్షన్ ఆఫ్ 2 or more autonomous డేటాబేస్ సిస్టమ్ అనమాట. ఒకటి లేదా 2 లేదా 3 కంటే ఎక్కువ ఏం చేస్తారు సో డేటాబేస్లో ఇక్కడ ఇంటిగ్రేట్ అయ్యేది ఉంటాయి అన్నమాట. సో మల్టీ డిబిఎంఎస్ కెన్ బి ఎక్స్ప్రెస్ త్రూ 6 levels ఆఫ్ స్కీమా. సో హియర్ సి దట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ 6 levelsలో ఉంటుంది. ఒకటి వచ్చి మల్టీ డేటాబేస్ వ్యూ లెవెల్, సెకండ్ వన్ మల్టీ డేటాబేస్ కాన్సెప్చువల్ లెవెల్, థర్డ్ వన్ ఈస్ మల్టీ బేస్ ఇంటర్నల్ లెవెల్, నెక్స్ట్ లోకల్ డేటాబేస్ వ్యూ లెవెల్, లోకల్ డేటాబేస్ కాన్సెప్చువల్ లెవెల్, లోకల్ డేటాబేస్ ఇంటర్నల్ లెవెల్. ఓకే, ఫస్ట్ వన్ తీసుకుంటే మల్టీ డేటాబేసెస్ వ్యూ లెవెల్. డిపెక్ట్స్ రిప్రజెంట్ ద మల్టీ యూజర్స్ వ్యూ. సో కంప్రెసింగ్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. చూసారా ఇక్కడ మల్టీ యూజర్స్ ఆఫ్ డేటా అనేది మనకు చూపిస్తుంది. కంప్రెసింగ్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. కాబట్టి సో దట్ ఈస్. రెండోది మల్టీ డేటాబేస్ అంటే మల్టీ యూజర్స్ వ్యూ డేటాని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి దాన్ని డిస్ట్రిబ్యూషన్లో పంపిస్తుంది. నెక్స్ట్ మల్టీ డేటాబేస్ కాన్సెప్చువల్ లెవెల్ represent integrated multi-database that compress of global logical multi-database structures definitions. కాబట్టి ఇక్కడ integrated the multiple database that compressing of global logical multi-database structures here. కాబట్టి గ్లోబల్ అంటే ఇందాకే చెప్పాను. సో ఇలా ఉంటుంది కదా. దట్ ఈస్. So next, multi-database internal level depict the data distribution across the different sites and multi-database to local data mapping. కాబట్టి ఇక్కడ సో ఇక్కడ నుంచి ఎక్స్టర్నల్గా కలెక్ట్ చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ లోకల్గా ఏమైపోతుంది డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ లోకల్ డేటాబేస్ వ్యూ డిపెక్ట్ ద పబ్లిక్ వ్యూ ఆఫ్ ద లోకల్ డేటా అని. సో ఆటోమేటిక్గా ఏమైపోతుంది ఇండివిజువల్గా మళ్ళీ డేటా అనేది చూడండి ఇక్కడ ప్రింట్ చేస్తుంది ఈ విధంగా అవునా. సో నెక్స్ట్ అలాగే తీసుకుంటే సో ఆర్గనైజేషన్ అట్ ఈచ్ సైట్స్. కాబట్టి ఈ విధంగా ఏంటంటే లోకల్ కాన్సెప్చువల్ ఇక్కడ నుంచి ఒక డేటాని ఇందులో డేటా ఇక్కడ తీసుకొని ఇక్కడ కాన్సెప్చువల్ స్కీమా లాగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లోకల్ ఇంటర్నల్. లోకల్ ఇంటర్నల్లోకి వచ్చేస్తే డేటా ఫిజికల్ డేటా ఆర్గనైజేషన్ ఇక్కడేమో లోకల్ అయిపోయింది. సో ఇక్కడ ఫిజికల్ డేటా ఆర్గనైజేషన్ అట్ ఈచ్ సైట్స్. సో కంప్లీట్గా ఫిజికల్ డేటా అనేది ఏమైపోతుంది ఇక్కడ ఫామ్ అయిపోతుంది. చూసారా ఇక్కడ లోకల్ ఇంటర్నల్ అంటే ఇలా ఫామ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ దే రాట్ టు డిజైన్ ఆల్టర్నేటివ్ వాట్ మల్టీ డిబిఎంఎస్. ఇక్కడ ఒకటి వచ్చి మోడల్ విత్ మల్టీ డేటాబేస్ కాన్సెప్చువల్ లెవెల్, మోడల్ వితౌట్ మల్టీ డేటాబేస్ కాన్సెప్చువల్ లెవెల్. కాబట్టి మల్టీ డిబిఎంఎస్ 2 రకాలు ఉన్నాయి. విత్ కాన్సెప్చువల్ లెవెల్, వితౌట్ కాన్సెప్చువల్ లెవెల్. ఇక్కడ విత్ కాన్సెప్చువల్ లెవెల్లో తీసుకుంటే సో మల్టీ డేటాబేస్ వ్యూ ఒకటి, మల్టీ డేటాబేస్ అవునా. సో నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నారంటే సో కాన్సెప్చువల్ స్కీమా అవునా. సో చూసారు ఇక్కడ సెంట్రలైజ్డ్ పార్ట్ ఒకటి ఉంటుంది. ఇది మల్టీ డేటాబేస్ ఇంటర్నల్ స్కీమా అని కలిగి ఉంటుంది.
సో ఇక్కడ ఈ దీని యొక్క డేటా ఇలా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ డేటా ఇక్కడ కలిగి ఇక్కడ స్టోర్ చేసుకో. ఇక్కడ నుంచి ఏమైపోతుంది అంటే ఒక డేటాబేస్ ఒకటి ఇంకొక డేటాబేస్ ఈ విధంగా ఫామ్ అయిపోతుంది. అంటే దీని డేటాబేస్ ఇదిగా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ దీనికి మళ్ళీ లోకల్ సిస్టమ్స్ అనేది మనం ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. చూసారా? సో వీటికి సంబంధించిన డేటాబేస్ మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో మళ్ళీ ఇదొక సిస్టమ్ దీనికి సంబంధించి అలా. సో ఇలా ఏంటంటే విత్ కాన్సెప్చువల్ లెవెల్. అదే వితౌట్ కాన్సెప్చువల్ లెవెల్ అయితే చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇట్లా సెంట్రలైజింగ్ అనేది ఏం లేదు ఇక్కడ కదా, ఇక్కడ లేదు. సో డైరెక్ట్గా ఏమైపోతుంది, లోకల్ డేటాబేస్ కనెక్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇట్లా డైరెక్ట్గా ఇట్ ఈస్ కనెక్టెడ్ లైక్ దట్స్ ఇట్. సో ఇట్ విల్ ఫార్మ్ ఇట్స్ మల్టీ డేటాబేస్ విత్ లోకల్ డేటాబేస్ లైక్ దిస్. ఒక్కొక్క దాన్ని ఒక డేటాబేస్ ఫామ్ చేసుకొని కాన్సెప్చువల్ డేటా, దాని తర్వాత ఇంటర్నల్ డేటా ఫామ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ సో కాన్సెప్చువల్ డేటా ఒక డేటాబేస్ ఫామ్, మళ్ళీ దీనికి కావాలంటే డేటా వీవింగ్ అనేది ఇక్కడ చూపించుకుంటాం. సో కాబట్టి దిస్ ఇస్ సెంట్రలైజ్డ్ ఎనీ ఆర్గనైజింగ్ ద స్కీమ్ దట్ ఈస్. సో కాబట్టి ఇక్కడ మనం ఏంటనేది చూసాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్రెడీ డిస్కస్ టాపిక్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోరేజ్ ఇక్కడ. సో వన్స్ అగైన్ we need to go for discussing something about in the fifth unit. సో ప్రీవియస్ క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్పాను. సో మళ్ళీ ఇక్కడ అది టాపిక్ మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ ఒకసారి చూసేస్తాం. సో దట్ ఈస్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోరేజ్. డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోరేజ్ తీసుకుంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ఈజ్ ఏ డేటాబేస్ ఇన్ విచ్ నాట్ ఆల్ ద స్టోరేజ్ డివైజెస్ ఆర్ అటాచ్డ్ ఇన్ ఏ కామన్ ప్రాసెస్. అన్ని స్టోరేజ్ డివైజెస్ అనేది ఇక్కడ కామన్గా ఏంటంటే అటాచ్ చేసి ఉండవన్నమాట ప్రాసెసర్. దే మే బీ స్టోర్డ్ ఇన్ మల్టిపుల్ కంప్యూటర్స్లో డేటా స్టోరేజ్ అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది. లొకేటెడ్ ఇన్ ద సేమ్ ఫిజికల్ లొకేషన్. ఆఫ్ కోర్స్ ఒక చోట ఇంటర్ని కనెక్ట్ చేస్తుంది. మేబీ డిస్పర్స్డ్ ఓవర్ ద నెట్వర్క్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ ద కంప్యూటర్. సో నెట్వర్క్తో కనెక్ట్ చేస్తున్నా కూడా ఒక్కొక్క సిస్టంలో ఒక డేటా అనేది వెళ్ళి స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఓవర్ వ్యూ ఆఫ్ ఫిజికల్ స్టోరేజ్ మీడియా తీసుకుంటే ద స్టోరేజ్ మీడియా ఆర్ క్లాసిఫైడ్ ఇన్ బై స్పీడ్ విత్ ఏ డేటా కెన్ బి యాక్సెస్ అండ్ ద కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ద డేటా బై ద మీడియం అండ్ బై మీడియం రిలయబిలిటీ. సో కాబట్టి ఇక్కడ స్టోరేజ్ మీడియా అనేది ఎలా క్లాసిఫై అయి ఉంటుందంటే స్పీడ్, డేటా యాక్సెస్ యొక్క స్పీడ్ని బేస్ చేసుకొని, యూనిట్ పర్ కాస్ట్ని బేస్ చేసుకొని, అలాగే ఏంటంటే సో మీడియం ఫర్ రిలయబిలిటీ అవునా. సో స్టోరేజ్ చేసే విధానాన్ని బట్టి. కాబట్టి టైప్స్ ఆఫ్ స్టోరేజ్ మీడియా అనేది ఎన్ని ఉంటాయంటే చూడండి, ఒకటి క్యాచ్ మెమరీ, మెయిన్ మెమరీ, ఫ్లాష్ మెమరీ, మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్టికల్ డిస్క్, మ్యాగ్నెటిక్ డిస్క్. ఆల్రెడీ చెప్పున్నాను, మళ్ళీ టాపిక్ ఉంది కాబట్టి వన్స్ అగైన్ వీఆర్ డిస్కస్. కాబట్టి ద డేటాబేస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ ఫైల్ ఫార్మాట్, ఫైల్ లాగా స్టోర్ అయిపోతుంది. విచ్ కంటైన్స్ ఏముంటాయి, రికార్డ్స్. ద ఫిజికల్ లెవెల్ ద యాక్చువల్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫార్మాట్. కాబట్టి ఫిజికల్ లెవెల్లో తీసుకుంటే మామూలుగా డేటా ఎలా ఉంటుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫార్మాట్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ది స్టోరేజ్ డివైజెస్ కెన్ బి బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ 3 types. సో అవేవేవంటే ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ. సో ఇక్కడ స్పీడ్ తీసుకున్నట్లయితే టెరిటరీ మెమరీ నుంచి ప్రైమరీ మెమరీ వరకు పెరుగుతుంది, హై స్పీడ్. అదే చూడండి అవునా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం స్పీడ్, ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం స్పీడ్ ఇలా ఉంటుంది. అదే మీరు నెక్స్ట్ హై కెపాసిటీ తీసుకున్నట్లయితే సో ఇది కొంత కెపాసిటీ, దాని నుంచి ఇది ఇలా ఏంటంటే కెపాసిటీ అనేది ఇక్కడ నుంచి ఇలా పెరుగుతూ వస్తుంది. దీని నుంచి ఇది ఎక్కువ, దీని నుంచి ఇది ఎక్కువ. అదే స్పీడ్ అని దీని నుంచి ఇది కొంచెం ఎక్కువ, దీని నుంచి ఇది కొంచెం ఇలా హైరార్కీ. దిస్ ఈజ్ ఏంటంటే 3 types ఉంటాయి, ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ, టెరిటరీ మెమరీ. సో నెక్స్ట్ అలాగే వెళ్తే ఇక్కడ ప్రైమరీ స్టోరేజ్ అనేది తీసుకుంటే ఏంటంటే ద మెమరీ స్టోరేజ్ దట్ ఈస్ డైరెక్ట్లీ యాక్సెసిబుల్ టు ద సిపియు నుంచి డేటా అనేది డైరెక్ట్గా స్టోర్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ ఏంటి ప్రైమరీ మెమరీ అండర్ ద. సో కాబట్టి సిపియు ఇంటర్నల్ మెమరీ అనేది ఏంటంటే ఒకటి రిజిస్టార్స్,
రెండోది ఏంటి ఫాస్ట్ మెమరీ అంటాం, క్యాచ్ మెమరీ అండ్ మెయిన్ మెమరీ ర్యామ్ అంటాం, ఆర్ డైరెక్ట్లీ యాక్సెసిబుల్ టు ద సిపియు. సో కాబట్టి రిజిస్టర్స్, క్యాచ్, ర్యామ్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. యాజ్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ద మదర్ బోర్డ్ ఆర్ సిపియు చిప్ సెట్. మదర్ బోర్డ్లో ఉంటాయి, దాన్ని ఏమంటారంటే సిపియు చిప్ సెట్ అంటారు. ద స్టోరేజ్ ఈజ్ టైపికలీ వెరీ స్మాల్, చాలా తక్కువ స్టోరేజ్, ఆల్ట్రా ఫాస్ట్ కానీ కొంచెం ఫాస్ట్గా ఉంటాయి, వాలంటరీ, టెంపరీ కదా. ప్రైమరీ స్టోరేజ్ రిక్వైర్స్ కంటిన్యూస్ పవర్ సప్లై in order to maintain the state. In case power gana failure అయిపోతే all the data is lost. ఓకేనా, దట్ ఈస్. ఇకపోతే సెకండరీ స్టోరేజ్ డివైజెస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఫర్ ఫ్యూచర్ యూజ్ ఆఫ్ బ్యాక్. డేటా అనేది ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ చేస్తాం. సెకండరీ స్టోరేజ్ ఇంక్లూడ్స్ మెమరీ డివైజెస్ దట్ ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ సిపియు, చిప్ సెట్ ఆర్ మదర్. వాట్ ఈ సెకండరీ స్టోరేజ్ ఇంక్లూజెస్ ఎలా ఉంటాయంటే ఇట్స్ ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మదర్ బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ డిస్క్ అని, ఆప్టికల్ డిస్క్స్ లైక్ డివిడి అని కానీ, సిడి కానీ, దెన్ హార్డ్ డిస్క్, ఫ్లాష్ డ్రైవ్స్ అండ్ మ్యాగ్నెటిక్స్. దీస్ ఆర్ ఆల్ సెకండరీ స్టోరేజ్. దీస్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ చిప్ సెట్ ఆర్ ఇట్ మే బి ఎ మదర్. ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైజెస్. సో నెక్స్ట్ అలాగే వెళ్తే మనకు టెరిటరీ స్టోరేజ్. టెరిటరీ స్టోరేజ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. Since such storage devices are external to the computer system, they are the slowest in speed. So external storage devices. So the storage devices are mostly used to take the backup of entire system ni complete ga entante backup chestuntaru. Danni emantarante territory memories. But optical disk or magnetic tapes are widely used territory storage. అర్థమవుతుందా? దట్ ఈస్ ఓకే. ఇక్కడ సో మెమరీ హైరార్కీ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సిస్టమ్ హ్యాస్ ఎ వెల్ డిఫైన్డ్ హైరార్కీ ఆఫ్ మెమరీ. ద సిపియు హ్యాస్ డైరెక్ట్ యాక్సెస్ ఆఫ్ మెమరీ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఇన్బిల్ట్ రిజిస్టర్స్. ద యాక్సెస్ టైమ్ ఆఫ్ ద మెయిన్ మెమరీ ఈజ్ ఆఫ్టన్ విషియస్లీ లెస్ దెన్ ద సిపియు స్పీడ్. మెయిన్ మెమరీ సిపియు కంటే కూడా తక్కువ స్పీడ్ కలుగుతుంది. ద మినిమైజ్ ఇట్ దిస్ స్పీడ్ mismatch. Cache memory is introduced. కాబట్టి దీని ప్లేస్లో క్యాచ్ మెమరీ ఇంట్రడ్యూస్ చేస్తాం. క్యాచ్ మెమరీ అనేది ఏంటంటే ప్రొవైడ్స్ ద ఫాస్ట్ యాక్సెస్ టైమ్ అండ్ కంటైన్స్ ద డేటా టు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ బై ద సిపియు. కాబట్టి సిపియు కంటే ఫాస్ట్గా మెమరీ అనేది ఏంటంటే యాక్సెస్ చేసేది క్యాచ్ మెమరీ అన్నమాట. నెక్స్ట్ ద మెమరీ విత్ ఫాస్ట్ యాక్సెస్ ఈజ్ కాస్ట్లీయెస్ట్ వన్. సో ఇది ఎక్కువ కాస్ట్ అన్నమాట. లార్జర్ స్టోరేజ్ అంటే ఎక్కువ స్టోరేజ్ ఆఫ్ స్లో అండ్ స్పీడ్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్. సో హవెవర్ దే కెన్ స్టోర్ ద హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ద డేటా కంపేర్డ్ టు ద సిపియు రిజిస్టర్స్ ఆర్ క్యాచ్ మెమరీస్. ఓకేనా, దట్ ఈస్. ఇకపోతే మ్యాగ్నెటిక్ డిస్క్. సో మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది తీసుకుంటే హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ఆర్ మోస్ట్లీ కామన్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ in present computer systems. Hard disk అనేవి most common secondary storage devices. These are called magnetic disk because they uses the concept of magnetization and stores the information. ఇది సో magnetization కాన్సెప్ట్ యూస్ చేసుకొని డేటా స్టోర్ అనేది చేస్తుంది. హార్డ్ డిస్క్ కన్సిస్ట్ ఆఫ్ మెటల్ డిస్క్ కోటెడ్ విత్ మ్యాగ్నటైజ్డ్ మెటీరియల్. సో మెటల్ డిస్క్ coated with magnetized material. These discs are placed vertically on the spindle కలిగి ఉంటుంది. Read and write head moves between the disk and used to magnetized or demagnetized the spots under it. ఇందులో magnetized, demagnetized spots అనేవి ఉంటాయి. Magnetized spots can be recognized as 0. Demagnetized అనేది ఏమైపోతుందంటే సో కాబట్టి 0. సో మ్యాగ్నెటైజ్ స్పాట్స్ అనేవి 0గా ఉంటాయి అండ్ 0s and 1sగా ఏంటి ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు. సో హార్డ్ డిస్క్ కెన్ బి ఫార్మ్డ్ ఇన్ యాజ్ వెల్ యాజ్ స్టోర్ ద డేటా ఎఫెక్టివ్లీ. హార్డ్ డిస్క్ ప్లేట్స్ మేబీ హార్డ్ డిస్క్ ప్లేట్స్ మేబీ కాన్సెంట్రిక్ సర్కిల్. దాంట్లో కాన్సెంట్రిక్ సర్క్యులర్ రింగ్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే
on a constant tracks and each track has further divided into sectors. So hard disk is separately stores 512 bytes of data. సో 512 bytes అంటే సో ఒక బైట్కి 8 అక్షరాలు ఉంటాయి, 8 బిట్స్ అనమాట. 512 ఇంటూ 8 వేసుకుంటే 8 అక్షరాలు ఇక్కడ 512 bytes పడతాయో తెలిసిపోతుంది. అఫ్కోర్స్ ఇక్కడ డేటా స్టోరేజ్ అనేది ఎలా ఉంటుందంటే చూస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ RAID ఇమేజ్ ఆర్ కంప్లీట్లీ ఆర్గనైజ్ ద డేటా విల్ బి హ్యావింగ్ ఎర్లీ 7 types of that is RAIDs. RAID 0, RAID 1, RAID 2, RAID 3, RAID 4, RAID 5, RAID 6 అనమాట. సో బికాస్ RAID ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్ అంటారు. ఇది ఆల్రెడీ నేను చెప్పుకున్నాను, బట్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. హౌ ద డేటా కెన్ బి వాట్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ దెన్ స్టోర్స్. ఆఫ్ కోర్స్ RAID redundant array of independent disk is a technology connect the multiple secondary storage devices and use them as a single storage media. So next one alage తీసుకుంటే RAID consists of array of disk in which multiple disks are connected together to achieve the different goals. కాబట్టి ఇక్కడ అరే రూపంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్క్స్ అనేవి చూసారు. అరే రూపం ఇదొక అరే, ఇదొక అరే, ఇదొక అరే, ఇదొక ఇలా అరే రూపంలో నెంబర్ ఆఫ్ డిస్క్ అని కనెక్ట్ అయ్యి ఉంది. సో అందులో డేటా స్టోరేజ్ అనేది స్టోర్ చేస్తుంది. కాబట్టి RAID లెవెల్స్ ఆర్ డిఫైన్ ద యూజ్ ఆఫ్ డిస్క్ అరేస్ అన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ ఉన్నాయన్నాను. అదేంటంటే RAID 0, RAID 1, RAID 2, RAID 3, RAID 4, RAID 5 ఇలా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇందులో RAID 0 తీసుకుంటే చూడండి, ఇన్ దిస్ లెవెల్ ద స్ట్రైప్ అరే ఆఫ్ డిస్క్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. సపోజ్ ది RAID కంట్రోల్ చూసారు ఇలా ఉంది. ద డేటా బ్రోకెన్ డౌన్ ఇన్ టు బ్లాక్స్ అండ్ ద బ్లాక్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద డిస్క్. చూసారా, ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్. సో ఇట్లా బ్లాక్స్. ఇందులో కూడా ఏంటంటే ఇది కంప్లీట్గా ఒక బ్లాక్, ఇది కంప్లీట్గా ఒక బ్లాక్, ఇది కంప్లీట్గా ఒక బ్లాక్. సో ఇక్కడ నుంచి డేటా ఇక్కడికి వెళ్ళి స్టోర్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇందులో కాలం అందులో డైలీ స్టోర్. ఈచ్ డిస్క్ రిసీవ్స్ ఎ బ్లాక్ ఆఫ్ డేటా రైట్ అండ్ రీడింగ్ ప్యారలల్ కదా. సో చూడండి ప్యారలల్గా డేటా కొంచెం ఇట్ ఎన్హాన్సెస్ ద స్పీడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండ్ స్టోరేజ్ డివైస్. కాబట్టి ప్యారలల్గా ఉంటుందంటే సో డేటా స్పీడ్ అనేది స్టోర్ కావాలి. దిస్ ఈజ్ నాట్ ఏ సో పారిటీ అండ్ బ్యాకప్ ఇన్ 0 లెవెల్. కాబట్టి ఇందులో పార్టీస్ అనేవి ఉండవు, కాబట్టి బ్యాకప్ అనేది ఇందులో ఉండదు. ఓకే. సో నెక్స్ట్ అలాగే సో RAID 1 uses the mirror techniques. When the data is sent to RAID controller, ఇక్కడ it sends the copy of data all the disks in array. So RAID level 1 is also called as a mirror and then provide the 100% redundancy in case of the failure. చూసారా mirror data. సో సపోజ్ ఇక్కడ ఈ డేటా ఉందండి అవునా. సో దీనికి ఇంకొక డూప్లికేట్ డేటా ఇక్కడ క్రియేట్ చేసుకొని దెన్ పంపిస్తాం. ఇక్కడ ఇంకొక డేటా ఉంది, దీనికి డూప్లికేట్ ఇక్కడ క్రియేట్ చేసుకొని లైక్ దిస్ మిర్రర్ ఏంటి ఇమేజెస్ అనేది ఫామ్ అవుతాయి. నెక్స్ట్ RAID 2. సో RAID 2 records the error connection code మన ECC అంటారు and harming the distance for data. So striped on different disks. So like level 0, each data bit in a word is recorded as a separate disk and ECC codes of the data words are stored on a disk set disk. Different stores on a different set disk. Due to its complex structure, the high cost, RAID 2 is not commercially available. కాబట్టి ఇక్కడ ఏం లేదు. సో ఎప్పుడైతే డేటా అనేది RAID కంట్రోల్కి వస్తుందో అక్కడ ఏం చేస్తున్నారు, దీనికి ఎర్రర్ కోడ్ కరెక్షన్ అనేది ఒకటి చెక్ చేసుకోండి. ఈ బ్లాక్కి ఇలా ఎర్రర్స్ ఉంటే అక్కడ కనెక్ట్ చేసుకొని ఈ బ్లాక్ ఇలా క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎర్రర్స్ అనేవి చెక్ చేసుకోండి. సో దీనికి ఇంకొక బ్లాక్. సో అలాగే సో మిర్రర్ ఇమేజ్ బ్లాక్కి సేమ్ ఈ ఎర్రర్ కోడ్. సో దీనికి ఎర్రర్ కోడ్. ఇలా ఎర్రర్ కోడ్స్ అనేవి చెక్ చేసుకొని డేటా అనేది ఏంటి చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎర్రర్ కోడ్స్ అనేవి ఇక్కడ ఫామ్ చేసుకుంటాం అవునా. సో నెక్స్ట్ అంటే ఎర్రర్ ఏదైనా ఉంటే డేటాలో సో రిడెండెన్సీ డేటా కాబట్టి అందులో చెక్ చేసుకొని నెక్స్ట్ బయటకు వస్తుంది అనమాట RAID కంట్రోల్. నెక్స్ట్ RAID 3 తీసుకుంటే డేటా ఆన్ మల్టిపుల్ డిస్క్
the parity bit generator for the word is stored in the different disk. కాబట్టి సో పార్టీ బిట్ అనేది చూడండి, ఇందులో కొంత డేటా, సో ఇది డేటా, ఇందులో కొంత డేటా ఇందులో, సో ఇట్లా బ్లాక్ ఉంటే దీనికి ఒక పారిటీ బిట్ జనరేటర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇందులో నుంచి వచ్చే ప్రతి ఒక్క ఓడికి ఏదేం చేస్తుంది, ఒక పార్టీ డేటా ఇవన్నీ పార్టీ డేటా, ఇందులో నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క డేటాని ఇక్కడ చేసుకొని ఎర్రర్ కోడ్ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని దానికి ఒక బ్లాక్ అనేది ఫామ్ చేసుకుంటాం అవునా. సో ఇట్ విల్ క్రియేట్ ద వన్ పార్టీ డేటా బిట్ ఫర్ వన్ బ్లాక్, సో వన్ మోర్ పార్టీ బిట్ ఫ్లాట్, వన్ మోర్ బ్లాక్ అనమాట. సో బికాస్ వర్డ్ ఈజ్ స్టోర్డ్ ఆన్ ద డిస్క్, డిఫరెంట్ డిస్క్, కాబట్టి ఇందులో ఉండేటటువంటి ప్రతి ఒక్క వర్డ్స్ కూడా నీట్గా స్టోర్స్ అవ్వడానికి అనమాట. దిస్ టెక్నిక్ మేక్స్ ఓవర్ సింగిల్ డిస్క్ ఫెయిల్యూర్స్ అవునా. సపోజ్ ఒక డిస్క్ ఫెయిల్యూర్ అయిపోతే కూడా ఇంకో డిస్క్ అనేది ఇక్కడ వర్క్ అయిపోతుంది, ఇది ఫెయిల్యూర్ అయితే ఇది వర్క్ అవుతుంది, ఇది ఫెయిల్ అయితే ఇది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ రైట్ 4. So in this level, the entire block of the data written on the disk. So and then party is generated stored the different disk. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇక్కడ చూసారా కంప్లీట్గా. సో దీని డేటా వచ్చి ఈ రెండింటి డేటా వచ్చి ఇక్కడ ఉంటుంది, ఈ రెండింటి డేటా ఇక్కడ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఏంటి బ్లాక్స్ ఫామ్ అయిపోతాయి. కాబట్టి నోట్ దట్ లెవెల్ 3 బైట్ స్ట్రైపింగ్ వేర్ ద లెవెల్ 4 యూజెస్ ద బ్లాక్ లెవెలింగ్. కాబట్టి ఇక్కడ లెవెల్ 3 అనేది ఏమవుతుందంటే బైట్ లెవెల్, అంటే దీనికి సంబంధించింది బైట్స్ లాగా కన్వర్ట్ చేసుకుని ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే అదే డేటా ఇక్కడ వచ్చేసి బ్లాక్ రూపంలో ఇక్కడ స్టోర్ అవుతుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ RAID 5 writes the whole data block into the different disk, but the parity bits generated for the blocks type are distributed among all the disks rather than the స్టోరింగ్ దెన్ ద డిఫరెంట్ డిస్క్. కాబట్టి ఇక్కడ చూడండి బ్లాక్స్కి అక్కడే ఏంటి ఒక పార్టీ డేటా ఫామ్ అవుతుంది, దీనికి సంబంధించినటువంటి బ్లాక్స్కి ఎప్పుడు పార్టీ డేటా, దీనికి సంబంధించినటువంటి దానికి ఇలా అక్కడికక్కడే ఆ పార్టీ డేటా ఫామ్ అయిపోయి ఈ రెండింటికి సంబంధించిన డూప్లికేట్ డేటా ఇక్కడ, ఈ రెండు బ్లాక్స్ సంబంధించినటువంటి డేటా ఈ బ్లాక్లో, ఈ రెండుకి సంబంధించిన డేటా ఇక్కడ స్టోర్ అయింది. సో నెక్స్ట్ అలాగే ఇది RAID 6 తీసుకుంటే ఇక్కడ చూడండి డైరెక్ట్గా నేను చెప్తాను. ఈ రెండు బ్లాక్ సంబంధించినటువంటి ఎర్రర్ కోడ్ బ్లాక్ అనేది ఎక్కడ వస్తుందంటే క్యూలో ఇక్కడ వచ్చేస్తుంది. అదే పార్టీ బ్లాక్ వచ్చేసి ఇక్కడ చూసారు, దీనికి సంబంధించిన ఎర్రర్ కోడ్ బ్లాక్ Q1, అదే ఇది పార్టీ బ్లాక్ అవునా. సో అదే ఎర్రర్ కోడ్ బ్లాక్ పార్టీ బ్లాక్ దీనికి సంబంధించిన పార్టీ బ్లాక్ ఇలా ఏంటంటే పార్టీ బ్లాక్ ఎర్రర్ బ్లాక్ రెండు ఇక్కడ ఫామ్ అయిపోతాయి. ఓకేనా. సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ ఏంటంటే సో today's class. So next topic we can go for discussing into the next class. So this video is I can upload into the YouTube. Please like so because how many members are maybe possible to able to understand this concept. అందులో ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ ఉంటే యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో మీరు తెలియజేస్తే ఐ కెన్ మోడిఫై దట్ వన్ అండ్ దెన్ మేక్ దెమ్ టు ఇంప్రూవ్ ఆర్ మై ప్రజెంటేషన్ ఫర్ యువర్ పర్పస్. థ్యాంక్ యూ అన్న. సో 1.5 అంతేకాకుండా మీకు నెక్స్ట్ టాపిక్ ఇక్కడే చెప్పాను నేను. సో అదేంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం, సరేనా. సో దట్స్ వై ఇందులో ఏదన్నా మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్స్లో క్లియర్గా స్పెసిఫై చేయండి, అక్కడ నేను మీకు దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రజెంటేషన్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ట్రై చేస్తాం. కాబట్టి ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోరేజ్లో మనం చూసినట్లయితే రైట్స్లో సింపుల్గా ఏం లేదు, ఎలా బ్లాక్స్ రూపంలో డేటా అనేది ఫస్ట్ ఇట్ విల్ మేక్స్ లైక్ ఏ బ్లాక్స్ ఆఫ్ డేటా, దెన్ ఎర్రర్ కోడ్ బ్లాక్, దెన్ పారిటీ బ్లాక్. సో దెన్ రిడెండెన్సీ డేటా ఉంటే దానికి మళ్ళీ బ్లాక్స్ ఎలా స్టోర్ చేసుకుంటుంది క్రియేట్ చేసుకుంటుంది, దాన్ని బేస్ చేసుకొని డేటా అనేది ఎలా ఆర్గనైజ్ చేస్తుంది అనేది మనం రైడ్లో క్లియర్గా తెలుసుకోవచ్చు. బికాజ్ ఇంటర్నల్ దెన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్ అనేవి మనకు ఉంటాయి కాబట్టి. సో how it is clearly able to what that is store the data RAID 0
రేట్ 1, రేట్ 2, రేట్ 3, రేట్ 4, రేట్ 5, రేట్ 6గా కేటగిరించి అది కేటగరైజ్ చేసుకొని తర్వాత ఏంటంటే ఆ డేటాని మనకు అందుబాటులోకి ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ టెంపరీ మెమరీ, పర్మనెంట్ మెమరీ అనేది 2 రకాలుగా ఉంటాయి కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకొని కూడా మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు చాలా ఈజీ. కాబట్టి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ I can go for discussion tomorrow class. So please like these slides and then specify the comments. Thank you boys and girls. Bye bye. So be careful. ఇదే స్లైడ్స్ మీరు ప్రిపేర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో రాస్తే కూడా కెన్ గెట్ ద మోర్ దెన్ 70 to 80% ఆఫ్ మార్క్స్. థ్యాంక్ యూ.